కళ్యాణి నా కోడలు కాదని నాకు తెలుసు. మీ అల్లుడు వంశీ చనిపోయాడన్న విషయం కూడా నాకు తెలుసు. మనసులో బాధపడుతూ మీ అమ్మాయితో మీరు సంతోషంగా ఉండలేరు. మీరు దేనికో బాధపడుతున్నారని కళ్యాణికి అనుమానం వచ్చిందంటే అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. ఇక్కడే ఉంటే తనిప్పుడు చదువుకుంటుంది కాబట్టి వంశీ మీద పెద్దగా జాసుండదు. అదే మీ ఊళ్ళో ఉంటే ఖాళీగా ఉంటుంది కాబట్టి వంశీ గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటుంది. అప్పుడు భర్తను చూడాలని, భర్త దగ్గరకు వెళ్లాలని పట్టుపట్టే ప్రమాదం ఉంది. మీ అమ్మాయి మీ దగ్గర ఉండడమే న్యాయం. తీసుకెళ్లడం కన్నవాళ్లుగా మీ బాధ్యత కూడా. కాకపోతే కళ్యాణి మంచి కోరి నేను చెప్పాల్సింది చెప్పాను. మీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యండి. కానీ కళ్యాణి ఇక్కడుంటే తనని కన్న తల్లిగా చూసుకునే బాధ్యత నాది. మీ అమ్మాయి మీ దగ్గరే ఉండాలన్న ఆశ మీకు కూడా ఉంటుంది. ముందు కళ్యాణిని ఒక మాట అడిగి చూడండి. మనం ఇప్పుడు బాధపడితే కళ్యాణికి అనుమానం వస్తుందమ్మా. అమ్మా కూర్చో తాతయ్య, కూర్చో తాతయ్య. మీరిద్దరూ నన్ను చూడ్డానికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వేంటమ్మా అలా డల్లుగా ఉన్నావు? నా గురించి బెంగ పెట్టుకున్నావా? ఎందుకమ్మా అలా ఉన్నావు? మనసు బాగాలేనప్పుడు సంతోషంగా ఉందామన్నా ఎవరూ ఉండలేరమ్మా. మనసు బాగా లేకపోవడం ఏంటి? ఇప్పుడేం జరిగిందని? ఏం లేదమ్మా, మీ అమ్మాయి ఇక్కడికి వచ్చేంత వరకు నిన్ను చూడాలి చూడాలి అని కంగారు పడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మీ నాన్న తిన్నారో లేదో అని బెంగ పెట్టుకుంటోంది. అది కారణం. నా దగ్గర ఉన్నప్పుడు కూడా నాన్న గురించి ఆలోచిస్తున్నావంటే నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందన్నమాట. లేదమ్మా, కన్నపిల్లల మీద ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ప్రేమగా చూసుకోవడం కోసమే నేను మన ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను చుట్టపు తూపుగా చూసి వెళ్లడమే తప్ప ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం కదమ్మా. అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాం. మన ఇంటికి వెళ్దాం పదమ్మా. నేను మన ఇంటికి రావడం అంటూ జరిగితే అది నా భర్త వంశీతో వస్తాను తప్ప నేనొక్కదాన్నే రానని మీకెప్పుడో చెప్పాను కదా తాతయ్య. వంశీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని వంశీకి మాటిచ్చాను తాతయ్య. వంశీకిచ్చిన మాట నేను తప్పలేను. పుట్టింటికి వెళతానంటే వంశీ సంతోషిస్తాడే తప్ప ఏమనుకోడమ్మా. నిన్ను తీసుకొస్తానని మీ నాన్నకి చెప్పొచ్చాను. నువ్వు రాకపోతే మీ నాన్నగారు బాధపడతారమ్మా. నువ్వు కొద్ది రోజులు మా దగ్గర ఉంటే బాగుంటుందని మాకు కూడా ఆశ ఉంటుంది కదమ్మా. వెళ్దాం రామ్మా. అర్థం చేసుకోమ్మా. ఇప్పటికిప్పుడు నేను సడన్ గా వచ్చేస్తే ఎందుకెళ్తున్నారని రాజేశ్వరీదేవి గారు అడుగుతారు. కాదు కూడదని అన్నారనుకో, నేను మీ కోడల్ని కాదన్న నిజం ఆవిడికి చెప్పాల్సొస్తుంది.
నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేరమ్మా. నిన్ను తీసుకెళ్తామని ఆవిడతో చెప్పాము. వస్తే తీసుకెళ్ళమని ఆవిడ మాతో అందమ్మా. ఆవిడ వెళ్ళమన్నా కూడా నేనిప్పుడు మీతో రాలేను తాతయ్య. నేనిప్పుడు చదువుకుంటున్నాను. నేను మీతో వస్తే ఇక్కడ నా క్లాసులు మిస్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. రావడానికి కుదరదు. అర్థం చేసుకోమ్మా. రానంటున్నానని బాధపడుతున్నావా? ఈ సంవత్సరం నేను పరీక్షలు రాసేస్తే నేను అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ నాకు కూడా మంచి జాబ్ వస్తుందమ్మా. నేను జాబ్ చేస్తే వంశీ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అర్థం చేసుకోమ్మా ప్లీజ్. వంశీ, కొన్ని వేల నిమిషాల నుండి నీకోసమే నా అన్వేషణ. కొన్ని లక్షల క్షణాల తరబడి నీకోసమే నా ఈ నిరీక్షణ. నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూ నీకై ప్రతి ఉదయం ఒకసారి కొత్తగా జన్మిస్తున్నాను. నువ్వు రాలేదని తెలిసి ప్రతి సాయంత్రం నిరాశతో అస్తమిస్తున్నాను. ఇలా ఎన్నిసార్లు మరణించైనా తిరిగి నీకోసం మరోసారి జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను వంశీ. అమ్మా అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? కింద ఆంటీతో మాట్లాడుతున్నావా? లేదురా, ఈ వీధిలో ఓ సిద్ధాంతి గారు ఉన్నారని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళొస్తున్నాను. సిద్ధాంతి గారితో ఇప్పుడు మనకు పనేంటమ్మా? అనుకున్నవేవీ జరగడం లేదు. ఎంతో ప్రశాంతంగా ఉందామన్నా ఏదో ఒక అలజడి, అశాంతి. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఈ పోలీస్ కేసులో అరెస్టులు ఇవన్నీ ఏంట్రా మనకి? ఒకరికి మంచి చేయాలనుకున్నంత మాత్రాన మనకి మంచి జరుగుతుందన్న భరోసా లేదురా. గ్రహస్థితులు బాగోలేకపోతే ఇలాంటి అపార్థాలు, అనర్థాలు ఎన్నో జరుగుతాయి. అందుకే గ్రహదోషాలు ఏమైనా ఉన్నాయేమోనని కనుక్కోడానికి వెళ్ళాను. అమ్మా, ఈ గ్రహాలు దోషాలు ఇవన్నీ నమ్మను అంటావు అంతేనా? దేవుడున్నాడని నమ్ముతున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉంటాయని నమ్మాల్సిందేరా. ఇవన్నీ ఉండబట్టే దోష నివారణ కోసం పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ పెద్దలు పెట్టారు. వాళ్ళది చాదస్తం అంటావా? అవన్నీ అబద్ధాలంటావా? అమ్మవారి దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుంటే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని సిద్ధాంతి గారు చెప్పారా. ఇంకో మాట కూడా చెప్పారు. ఏంటి? అమ్మవారికి చీర పెట్టి కాబోయే కోడలికి అమ్మవారికి పెట్టిన చీర ఇస్తానని మొక్కుకుంటే నీకు త్వరగా పెళ్ళవుతుందని, మన ఇంటికి కోడలొస్తుందని కూడా చెప్పారు. అందుకే వస్తూ వస్తూ దారిలో ఈ చీర కూడా కొనుక్కొచ్చాను. ఏం మాట్లాడవేంట్రా? నీ నమ్మకాలని కాదనలేను, అవునని అంగీకరించలేను. అలాంటప్పుడు ఏం చెప్పగలనమ్మా? నా నమ్మకాన్ని కాదనలేనంటున్నావంటే నేను చెప్పింది ఒప్పుకున్నట్టేగా. చాలా సంతోషంరా. టిఫిన్ చేసి హాట్ బాక్స్ లో పెట్టాను, తిన్నావా? లేదమ్మా. ఉపవాసంతో పూజ చేస్తే చాలా మంచిదిరా. గుడికిళ్ళొచ్చాక తిందుగాన్లే. వెళ్దామా? అమ్మా, ఇప్పటికిప్పుడు ముందుగా అనుకుని టికెట్లు రిజర్వ్ చేయించుకోవడానికి ఇదేం రైలు ప్రయాణం కాదురా.
నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, వెళ్దాం అంతే. సరే. సడన్ గా ఈ గుడి ప్రోగ్రాం పెట్టేవండి కళ్యాణి, మీ అమ్మగారికి చూపిద్దామనా? కాదండి, నేను అనుకున్నది జరిగితే గుడికొచ్చి ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. అంటే నీ అప్లికేషన్ దేవుడు వెంటనే శాంక్షన్ చేశాడనమాట. ఇంతకీ ఏం జరగాలని కోరుకున్నావు? పోలీస్ కేసులో అరెస్ట్ అయిన ఆకాష్ జైలుకు వెళ్లకుండా తిరిగి రావాలని కోరుకున్నాను. నేను అనుకున్నది జరిగింది కాబట్టి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. ఏంటి బాబు ఆగిపోయావు? హ్మ్. రఘు, ఏమైంది? ఏం లేదమ్మా. సరే పద. అర్చన, అభిషేకం అమ్మా. అర్చనండి, ఆకాష్ పేరు మీద చేయించండి. ఆహా, అలాగే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మీరు పూజ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తాను. సరే. భూర్భువఃస్వహతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి.
ఆకాష్, హాయ్ ఆకాష్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? గుడికొచ్చాం. మా అమ్మ. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా. ఆకాష్ మీ గురించి చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఇద్దరూ ముందే మాట్లాడుకుని గుడికొచ్చారన్నమాట. ఇక్కడికి మీరు వస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కోసారి అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి. తరచూ గుడికొస్తుంటావమ్మా? లేదాంటీ, ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వస్తూ ఉంటాను. ఈ రోజు చిన్న మొక్కు తీర్చుకుందామని వచ్చాను. అవునా? ఇవాళ రావడమే మంచిదైంది, మీరు కలిశారు. ఈవిడ ఆకాష్ అమ్మగారు. నమస్తే. ఈయన పేరు రఘురామండి. రఘురామ్ అంటే ఆకాష్ను అరెస్ట్ చేయించింది ఈయనే అన్నమాట. నమస్తే. నేను త్వరగా ప్రదక్షిణలు పూర్తి చేసుకొస్తాను. మీరు వీళ్ళని తీసుకెళ్లి మీ అమ్మగారికి పరిచయం చేయండి. సరే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగేనమ్మా. రండి. కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి, ఎలా జరిగిందమ్మా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. కంగారు పడకండి, చీరే అంటుకుంది కానీ ఒంటికేం కాలేదు. 5 నిమిషాల ముందు మాతో సంతోషంగా మాట్లాడింది. ఇంతలో ఈ అనర్థం జరగడం ఏంటమ్మా? దేవుడి సన్నిధిలోనే ఇలా జరిగిందంటే నాకేదో అపశకునులాగే అనిపిస్తోందండి. ఊరుకోండదినా, దేవుడి సన్నిధిలో జరిగింది కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఏమీ జరగకుండా బయటపడింది. అమ్మా కళ్యాణి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగేది కాదు కదమ్మా.
బాబు ఆకాష్, సమయానికి దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని రక్షించావు. నీ రుణం తీర్చుకోలేను బాబు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? అనుకోకుండా ఇక్కడ ఉన్నాను కాబట్టి రక్షించగలిగాను. నేను కాకపోతే మరొకరైనా ఈ పని చేసి ఉండేవాళ్ళు. మరొకరు వచ్చేవారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు వచ్చి ఉండకపోతే మాత్రం ఏం జరుగుండేదో తలుచుకోవడానికే భయంగా ఉంది. చాలా థ్యాంక్స్ బాబు. ఊరుకో, ఊరుకో. ఇదంతా నీ ప్లానే అన్నమాట. అందరి ముందు కళ్యాణ్ని రక్షించినట్టు బిల్డప్ ఇవ్వడానికి నీ క్రిమినల్ బ్రెయిన్ బాగానే ఉపయోగించావు. నీలాంటి వాణ్ణి ఏం చేసినా తప్పులేదురా. ఈసారి అలాంటి అవమానం ఏం జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి ఒక్కసారికి నా మాట కాదనకండి.